నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు రాష్ట్రాన్ని గంజాయికి చిరునామాగా మార్చిన వైకాపా నాయకులకు రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న జనసేన పార్టీ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్ ముగింపుకు చేరుకున్న గుణదల మరియమాత ఉత్సవాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే గుణదల మరియమాత ఉత్సవాలకు ప్రభుత్వ అధికారులు తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని వెల్లడించిన అధికారులు గతంలో ఏ సీఎం చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాల పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్న వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ ఇక డీటెయిల్స్ చూస్తే ఇంటింటికి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పాత బస్తీలో జనసేన నాయకులు పాదయాత్ర చేశారు. ఇంటింటికి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పాత బస్తీలో జనసేన నాయకులు పాదయాత్ర చేశారు. చిరు వ్యాపారులు దుకాణదారులను కలిసి సమస్యలు తెలుసుకున్నారు. వైకాపా అవినీతి పాలనలో పేద మధ్యతరగతి వర్గాలు నిలువునా దోపిడీకి గురయ్యాయని ఆయన ఆరోపించారు. కాళేశ్వరరావు మార్కెట్, ఇందాదిగర్ కాంప్లెక్స్, శివాలయం వీధి, గోల్డ్ మార్కెట్ ప్రాంతాల్లో పర్యటించారు. నిరాశ నిస్పృహలతో అల్లాడుతూ వారందరూ కూడా గంజాయి మత్తు మందులకి బానిస అయిపోతా ఉన్నారు. ఈ ప్రభుత్వం పోతే గానీ యువతకు ఉద్యోగాలు రావు, మంచి భవిష్యత్తు ఉండదు. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం అరిష్టం పోదని కూడా ఈ సందర్భంగా మేమైతే బలంగా తెలియజేస్తా ఉన్నాం. పశ్చిమ నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ చేయించి తీరుతాం. వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా పేద సామాన్య వర్గాల దగ్గర డబ్బులు వసూలు చేసి ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి చెయ్యకుండా మోసం చేశారు. రాబోయే జనసేన టీడీపీ కూటమిలో ప్రభుత్వం ఏర్పడుతుంది. ఖచ్చితంగా ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ చేయించి తీరుతాం. అదేవిధంగా చాలామంది ఇళ్ల పట్టాల పేర్లలో మార్పు లేక ఇంటి పన్నులు రాక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అమ్మ దర్శనం మరియమ్మ దర్శనం అంటూ భక్తుల శరణు ఘోషతో మేరీమాత పుణ్యక్షేత్రం మారుమోగింది. గుణదల మేరీమాత ఉత్సవాలు 2వ రోజు ఘనంగా జరిగాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే గుణదల మరియమాత ఉత్సవాలకు ప్రభుత్వ అధికారులు తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. తిరునాళ్లలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బాంబు స్క్వాడ్ ముమ్మరంగా తనిఖీలు చేస్తోంది. బీఆర్టీఎస్ రోడ్డు, చిన్న బోర్డింగ్ తదితర ప్రాంతాల్లో పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించారు. దూర ప్రాంతాల నుండి వచ్చే యాత్రికులు తమ వాహనాలను ఆయా ప్రదేశాల్లో నిలిపి సకాలంలో పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటున్నారు. జరుపుకుంటున్నటువంటి సందర్భంలో ఈ 2వ రోజున ఈ యొక్క దివ్య పూజా బలిని సమర్పించినటువంటి రాయిరాల విజయ్ కుమార్ బిషప్ తండ్రి గారు, అదే విధముగా విజయవాడ మేత్రాన్లు తెలదోడు జోసెఫ్ రాజారావు గారు దివ్య పూజా బలిని సమర్పించారు. ఈ 100 సంవత్సరాల వేడుకలు ఎంతో ఘనముగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. ఎంతోమంది భక్తులు విశ్వాసులు వస్తారని ఆశిస్తూ వస్తూ ఉన్నారు. అదే విధముగా ఈ పండుగలో ప్రత్యేకముగా ఈ 100 వసంతాలలో కష్టపడి చెమటోడ్చి మరణించినటువంటి వారికి స్మృతి చిహ్నాన్ని ఏర్పాటు చేసి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ప్రత్యేకముగా ఈ యొక్క 100 సంవత్సరాలలో మేత్రాసనం అంతా కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నో దిగ్విజయముగా నెరవేర్చాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఉన్నాం. ఈ యొక్క పండుగకు అన్ని విధాలా కూడా ఏర్పాట్లు చేస్తూ సహాయపడినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఛానల్ ద్వారా వీక్షించే ప్రతి ఒక్కరు కూడా మరే తల్లి దీవెనలు పొందాలని, ఇంకా రాబోయే రోజులలో ఇంక ఈరోజు సాయంత్రం మన మేత్రాసనం తండ్రి గారు జోసెఫ్ రాజారావు గారు పరిశుద్ధ మరియమాత గుణదల మాత మహోత్సవం ఘనముగా కొనియాడుటకు ఈ రోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనంద మనసు వరములను గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్ పరిపాలన చేపట్టిన సంక్షేమ పథకాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా 35వ డివిజన్ కార్పొరేటర్ మణెమ్మతో కలిసి పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు వ్యాపార వర్గాల వద్దకు వెళ్లి
ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటుగా సంక్షేమ పథకాల అమలు తీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారన్నారు. నియోజకవర్గంలో 35వ డివిజన్ పరిధిలోని పూర్ణానందంపేటలో శరవేగంగా డ్రైనేజ్ నిర్మాణ పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. సైడ్ డ్రైన్స్ కానివ్వండి, కల్వర్ట్లు కానివ్వండి, స్ట్రీట్ లైట్లు కానివ్వండి, వాటర్ పైప్ లైన్ కానివ్వండి, అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. చాలా చక్కగా ఉందన్న. జగనన్న పాలన చాలా చక్కగా ఉంది. మేము జగనన్నకే మద్దతుగా ఉంటాం. మాకు జగనన్న మా ఇంటికి 1వ తారీఖే పెన్షన్లు ఇస్తున్నాడు. మాకు మొన్నే ఆసరా వేశారు, అలాగే చేయుత ఇచ్చారు, అమ్మఒడి ఇచ్చారు. మా పిల్లలకి ఒక మావయ్యలాగా, ఒక బిడ్డలాగా, ఒక కొడుకు ఏదైతే ఫ్యామిలీని పోషించే విధంగా, ఆ ఫ్యామిలీని ఆదుకునే విధంగా ఉన్నాడో జగనన్న, అదే ఆదరణతో అందరూ ఆదరణగా ఉన్నారు. తప్పకుండా జగనన్నకి మేమందరం మద్దతు తెలుపుతాం. జగనన్న తోడే ఉంటాం అని చెప్పేసి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. మేము అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చి మేము ముందుకెళ్తున్నాం. ఏదైతే ఆ సమస్యలు పరిష్కరించే విధంగా వెళ్తున్నాం. ఓటు అడిగే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది, అది మాకే ఉంది. ఏమీ చేయలేని వాళ్ళు కరోనా కష్టకాలంలో హైదరాబాద్లో తలదాచుకున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈరోజు మళ్ళీ ప్రజల్లోకి వచ్చి ఏదో ఇప్పుడు ప్రజల్లోకి ఎందుకు వచ్చామండి? మిమ్మల్ని ఓటు అడిగి వేయించుకొని మరి ఆసిఫ్ గారిని గెలిపించుకోవాలని వచ్చాం. మరి ఇప్పుడు ప్రజా పరిపాలన కానీ జగనన్న పరిపాలన ఎలాగుంది? అన్ని పథకాలు ఇస్తున్నారు, ఎవరికి సహాయం చేయాలన్నా చేస్తున్నారు. మరి ప్రజల్ని కన్న బిడ్డల్లాగా చూసుకుంటున్నారు. చక్కగా చూసుకొని మరి ఇదివరకు అయితే మరి పింఛన్లు అయితేనండి నిలబడి ముసలాళ్ళు ముతకోళ్ళు నిలబడి వాళ్ళు ఏం చేసేవాళ్ళు కూర్చొని వాళ్ళకి నీరసం వచ్చేసేది. ఇప్పుడు మండలంలోని వెల్వడంలో కంకర తోలుతున్న ఓ టిప్పర్కు విద్యుత్ వైర్లు తగిలి నిప్పంటుకోవడంతో డ్రైవర్ నరసింహ మృతి చెందాడు. మృతుడు నరసింహ మైలవరం మండలం పుల్లూరు పంచాయతీ శివారు కొత్తగూడెంకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. ఇచ్చాపురం నుండి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన శంఖారావం యాత్ర చేయాలంటూ టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఫతావుల్లా కోరారు. పశ్చిమ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా ఎవ్వరిని ప్రకటించలేదని, కొందరు వ్యక్తులు తమనే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారని చెప్పుకోవడం చాలా దారుణమన్నారు. నియోజకవర్గంలో కొందరు వ్యక్తులు ఎంపీ కేశినేని నానితో టచ్ లో ఉంటూ ఆయనకు కోవట్లా పనిచేస్తున్నారని ఆరోపించారు. లోకేష్ చేపట్టిన శంఖారావం యాత్ర విజయవంతం చేయాలంటూ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనుకున్న దానికన్నా ఎక్కువ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆదరించారు, సక్సెస్ చేశారు. వేలాది సమస్యలు ప్రతి ఊళ్ళో ఆంధ్ర రాష్ట్రం మొత్తం తిరిగినప్పుడు నారా లోకేష్ గారికి వేలాది సమస్యలు ప్రజలు విన్నవించుకోవడం జరిగింది. లోకేష్ గారు కూడా మన ప్రభుత్వం రాగానే ఈ సమస్యలన్నిటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చి ముందుకు సాగడం జరిగింది. అలాగే ఇప్పుడు రేపటి నుంచి ఇచ్చాపురం నుంచి నారా లోకేష్ గారి యాత్ర శంఖారావం ప్రారంభమవుతుంది. ప్రతిరోజు 3 నియోజకవర్గాల్లో క్యాడర్ మీట్ పెట్టుకొని శంఖారావం కార్యక్రమం రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ శంఖారావాన్ని కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్, తెలుగుదేశం అభిమానులు, ప్రజలు బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తానికి ఉవ్విళ్ళూరుతున్నారు. నేను కూడా ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా నారా లోకేష్ గారి నాయకత్వంలో ఏదైతే శంఖారావం కార్యక్రమం రేపటి నుంచి స్టార్ట్ అవుతుందో దీనికి బ్రహ్మరథం పట్టాలని, అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ఏ సమస్యలు ఉన్నాయో నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించుకునే రీతిలో పయనించాలని అందరినీ కోరుతున్నాను. అలాగే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచకాలు, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే ఉక్కుపాదం పేదలపై మోపాడో అవన్నిటిని కూడా ప్రజలు ఎప్పుడెప్పుడు బ్యాలెట్ ద్వారా సమాధానం ఇవ్వాలి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పీఈటీ పోస్టులు భర్తీ చేయాలని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నగరంలో ధర్నా చౌక్లో నిరుద్యోగ యువత అర్ధనగ్న ప్రదర్శన చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న యువత జగన్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా మాయమాటలు చెబుతూ లక్షల మంది యువతను భవిష్యత్తు మంట కలిపారని అన్నారు. నిరుద్యోగ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం నేడు ఆఖరి రోజుల్లో మినీ డిఎస్సి ప్రకటించి యువతను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జి రామన్న డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు విజయవాడలో పీఈటీ పోస్టు డిఎస్సిలో లేకపోవడం నిరసిస్తూ గత 4.5 ఏళ్ల నుంచి 70,000 మంది కోర్సులు చదివి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కోచింగ్ సెంటర్లో సమయాన్ని వెలగెక్కుతూ ఉన్నారు. కానీ ఈ నోటిఫికేషన్లో ఒక్క పోస్ట్ అంటే ఒక పోస్టు పీఈటీకి లేకపోవడం ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కన్నులు తెరవాల్సిన అవసరం ఉంది. 70,000 మంది ఇష్యూని కనీసం 3,000 కూడా ఈరోజు పీఈటీ పోస్ట్ లేకపోవడం అంటే ఇంతకన్నా అన్యాయం ఇంకోటి లేదు. ఈ కోర్సు ఇంతకు ఉందా లేదా ఈరోజు అధికారులు చెప్తా ఉన్నారు. ప్రభుత్వ అధికారులు ఎక్కడ ఉంది అని చెప్పి అంటున్నారు. ప్రభుత్వమే ఒక పక్క కోర్సులు రన్ చేస్తా మరో పక్క వాళ్ళ భవిష్యత్తు ఏంటనేటువంటిది అడుగుతున్నాం. అందుకని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా నేల తలరాసి చేసిన తప్పును ఒప్పుకొని పీఈటీ పోస్టులను మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో డివైఎఫ్ఐ వ్యాయామ ఉపాధ్యాయ సంఘం పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ వ్యాయామిత పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్నికల్లో భాగంగా పాదయాత్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రైమరీ స్కూల్లో పీఈటీ పోస్టులను మన ప్రభుత్వం రాగానే భర్తీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మెగా డిఎస్ చేస్తాము, అందులో పీఈటీ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి పీఈటీ పోస్టులు తీయకపోగా డిఎస్సిలో ఒక్కటంటే ఒక్క పోస్టు కూడా పీఈటీ పోస్టులు తీయలేదు. యూజీడీ కోర్సు రన్ అవుతుంది. ఇదే విషయము కమిషనర్ గారిని అడిగితే మేము ఈ కోర్సు రద్దు చేసి 3 సంవత్సరాలు అవుతుందని చెప్పి కమిషనర్ గారు మాట్లాడడం జరుగుతుంది. మరి ఈరోజు చూస్తే రాష్ట్రంలో యూజీడీ కోర్సు రన్ అవుతుంది. పీసెట్లో యూజీడీ కోర్సుని మెన్షన్ చేస్తూ ఉన్నారు. మరి కోర్సు చేసినటువంటి విద్యార్థులకి మీరు ఉద్యోగాలు చూపించకపోవడం చాలా బాధాకరం. దాదాపు ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి దాదాపు 70,000 మంది ఈ ఆంధ్రప్రదేశ్లో యూజీడీ కోర్సు కంప్లీట్ చేసి 5 సంవత్సరాలుగా డిఎస్సి కోర్సు. సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు పర్యటించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని పసుపుతోట 31వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్సీ రూహుల్లా, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, కార్పొరేటర్ పెనుమచ్చ శిరీష సత్యంతో కలిసి మాజీ మంత్రి సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీచ వెన్నుపోటు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు అని తెలిపారు. ముసలి నాయకుడు పొత్తులు పెట్టుకుని నీచ రాజకీయాలు చేయడానికి పాల్పడుతున్నారని అన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి నువ్వు ఒక్క సంక్షేమ పథకాన్నైనా అమలు చేశావా అని నిలదీశారు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలను చూసి లోకేష్ పరారని, లోకేష్ ఫామ్ హౌస్లోకి దాక్కొని రెడ్ ఎల్లో బుక్స్ చదువుకుంటున్నాడని వ్యంగ్యాన్ని ప్రదర్శించారు. ముసలి నాయకుడు చంద్రబాబు నాయుడుకు భావిస్తున్నాడు. నువ్వు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పన్నావు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశావు. నీకు ఎప్పుడైనా కానీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఒక్క పథకం పేరు చెప్పి ఇది నా సొంత పథకం అని చెప్పే పథకం నీకేమనుందా? జీవితంలో రాదు నీకు. ఎందుకంటే ఎన్టీ రామారావు చెప్పంగానే కిలో రూపాయి బియ్యము చాలా మంచి పథకాలు గుర్తుకొచ్చేది. రాజశేఖర రెడ్డి గారు అనగానే ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు, ఎన్నో పథకాలు ఇంకా గుర్తుకొస్తాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనగానే ఈరోజు అమ్మఒడి కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, జగనన్న విద్యా దీవెన కానివ్వండి, జగనన్న గోరుముద్ద కానివ్వండి, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. చంద్రబాబు పెట్టింది ఏముంది చెప్పండి, ఒక్కసారి ఒక్క పథకం పేరు చెప్పండి చంద్రబాబుని. నారా లోకేష్ ఎక్కడున్నా అర్థం కావట్లేదు. దాదాపు ఒక 20 రోజుల నుంచి ఎక్కడ కనపట్లా. ఏదో యోగాలో ఉన్నాడు, గందరగోళంలో బయటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు. మళ్ళీ ఎప్పుడో వస్తాడు ఎలక్షన్స్ ముందు, వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. రెడ్ బుక్ అంటాడు, ఎల్లో బుక్ అంటాడు, ఏయో బుక్కుల పేర్లు చూపెడతాడు. ఇప్పుడు వెళ్ళి ఫామ్ హౌస్లో దాక్కున్నాడు. పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటున్నాడు. వీళ్ళు మనకి రాజకీయ నాయకులు ఈ రాష్ట్రానికి అవసరమా? 24 గంటలు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలన్న వ్యక్తి, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పే వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. హైదరాబాద్లో కూర్చొని రాజకీయం చేసే నాయకులు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం జరుగుతూ ఉంది. ప్రతి గుమ్మంలో కూడా జగన్ ఇచ్చేటువంటి పథకాలు మాకు వచ్చినాయని చెప్తా ఉన్నారు. లేకపోతే ఇంకా ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా మరి మాట్లాడటం జరుగుతూ ఉంది. ఎందుకంటే కొంచెం డ్రైనేజ్ అనేటువంటిది గత 2 రోజుల్లో మరి కార్పొరేటర్ గారు పర్యటన చేసినప్పుడు వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. దాన్ని ఆ మరుసటి రోజునే వర్కర్లు పెట్టి రిమూవ్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
పేదల పార్టీలాగే ఎవరైతే ఇబ్బందులు పడతా ఉన్నారో, ఎక్కడైతే వార్డులో ఏదైనా ఇబ్బంది ఉందో లేకపోతే నియోజకవర్గంలో ఇబ్బంది ఉందో దాన్ని మొత్తం ఆధారంగా ఆహ్వానిస్తున్నారు. ప్రతి ఇంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఏంటి పథకాలు ఏమొస్తున్నాయని అడుగుతూ, అలాగే మనకి ఈ పసుపు తోటలో కూడా నేను గత వారం రోజుల నుంచి కూడా నేను గడప గడప విడిగా నేను చేస్తున్నానండి. దానికి గాను మన డ్రైనేజ్ ప్రాబ్లం కానీ వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. అది కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. కమిషనర్ గారు, మేయర్ గారు అందరూ కలిసి వచ్చి చూసి ఆ ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడే రెక్టిఫై చేస్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇస్తున్న అన్ని పార్టీలను ఓడించాలంటూ షేక్ జలీల్ పిలుపునిచ్చారు. శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణ భారతదేశాన్ని చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. మతాల మధ్యన చిచ్చుపెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. మసీదులను కూల్చి మందిరాలను ఏర్పాటు చేస్తున్న పరిస్థితి నెలకొందన్నారు. ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కులాలను మతాలను రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావించటం సరైంది కాదన్నారు. వచ్చినాక ముస్లింలపై, క్రైస్తవులపై అనేక దాడులు నిర్వహిస్తున్నారు. మరి వేలాది మంది చనిపోతూ ఉన్నారు. ఆ వేలాది మంది చనిపోయిన వారికి ఈ దక్షిణ భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలు, వైసీపీ పార్టీ వాళ్ళకి మద్దతు ఇస్తూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న పార్టీలకు మద్దతు ఇవ్వవద్దని ముస్లిం పర్సనల్ లా బోర్డు కానీ, క్రైస్తవ సంఘాలు కానీ, ముస్లింల సంఘాలు కానీ 2024లో బీజేపీ యొక్క మద్దతు ఇస్తున్న పార్టీలను కూడా ఓడించాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మరి కేంద్రంలో అధికారంలోకి వచ్చినాక ఈ దక్షిణాది భారతదేశాన్ని, మరి ఒక పక్క ఉత్తరాది దక్షిణ భారతదేశాన్ని, దక్షిణాది భారతదేశం స్వర్గీయ దేవినేని నెహ్రూ పేరు మీద పేద ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలో 14వ డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబశివరావు సూచనల మేరకు 7 కుటుంబాలకు జీవనోపాధి నిమిత్తం దాదాపు 2 లక్షలు విలువ చేసే టిఫిన్ బండ్లు, తోపుడు బండ్లను తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలో 650 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. స్వర్గీయ దేవినేని నెహ్రూ పేరు మీద ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలియజేశారు. ప్రజానికం నిర్ణయానికి వచ్చారు. 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా చేస్తే ఏ కార్యక్రమం చేయని గద్దె రామ్మోహన్ మాకొద్దు. అలాంటి అసమర్థత ఎమ్మెల్యే, ఒక్క పని అడిగినా చేయని ఎమ్మెల్యే, ఒక సంక్షేమ కార్యక్రమం గారు సరిగ్గా ఇవ్వని ఎమ్మెల్యే, ఒక రోడ్డు వేయని ఎమ్మెల్యే, ఒక పార్క్ కట్టని ఎమ్మెల్యే, మంచినీటి సౌకర్యం వేయలేని ఎమ్మెల్యే, డ్రైనేజ్ ఇవ్వని ఎమ్మెల్యే, అలాంటి పనికిరాని ఎమ్మెల్యే మాకు వద్దు అని చెప్పని ఈరోజు గద్దె రామ్మోహన్ గురించి తూర్పు నియోజక ప్రజలు ప్రతి ఒక్కరిగా నిర్ణయించుకుంది. చివరికి నిన్న మొన్న దగ్గర తెలుగుదేశం పార్టీలో ఉన్న పెద్దలు, పార్లమెంట్ సభ్యులు కేసినేని నాని గారు గద్దె రామ్మోహన్ జీరో, గద్దె రామ్మోహన్ అనే వ్యక్తి జీరో, సమర్థత కాదు అని చెప్పని ఈరోజు చెప్పే విధంగా గద్దె రామ్మోహన్ ఈ 10 సంవత్సరాలు కేవలం పార్టీ, కులం ఈ రెండు దర్శపేట సెంటర్లో మరి స్వర్గీయ దేవినేని నెహ్రూ గారి ట్రస్ట్ ద్వారా మరి 5 తోపుడు బళ్ళు, 2 టిఫిన్ బళ్ళు, మొత్తం 2 లక్షల వ్యయంతో ఈరోజు మా యొక్క తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ దేవినేని అవినాష్ గారు మరియు స్థానిక కార్పొరేటర్ మరియు చింతల సాంబయ్య గారు మరియు ప్రెసిడెంట్ అయిన దుర్గా గారు కానీ మరి మండల అధ్యక్షులు రిజ్వాన్ అన్న, సన్నీ గారు, మరి రమేష్ గారు, వీళ్ళందరూ స్థానిక పెద్దలందరం కూడా కలిసి పాల్గొనడం జరిగింది. నిజంగా స్వర్గీయ దేవినేని నెహ్రూ గారు గత 7 ఏళ్ల నుంచి ఎంతోమందికి జీవనోపాధికి మరి తోపుళ్ళు బళ్ళు కానీ మరి ఆరోగ్య సమస్య ఉన్న ట్రస్ట్ ద్వారా ఎవరికైనా ఆర్థిక సాయం, మరి విద్య కోసం ఎంతోమంది ఈ ఒక 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మరి మినిస్టర్గా చేసిన నెహ్రూ గారి పేరు మీద ట్రస్ట్ ద్వారా ఎంతోమంది ఇక్కడ నుంచి కంకిపాడు నియోజకవర్గం కూడా డివిజన్లో దేవినేని నెహ్రూ గారి ట్రస్ట్ తరఫున 2 టిఫిన్ బళ్ళు, 5 కూరగాయ బళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది 2 లక్షల రూపాయలు విలువ చేసే బళ్ళు ఒక
నాయకుడు ఎవరైనా ఇచ్చారంటే దేవినేని అవినాష్ గారు. అలాగే ప్రతి డివిజన్లో కూడా భావితరాల భవిష్యత్తును రక్షించే గురుతర బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అబ్దుల్ సత్తార్ పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఒక బృహత్తర కార్యక్రమం జమాఅతే ఇస్లామీ హిందూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సనత్ నగర్లోని జమాఅతే ఇస్లామీ హింద్ కార్యక్రమం కార్యాలయం నందు దీనికి సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జమాఅతే ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ మీడియా కార్యదర్శి జహీరుద్దీన్ మీడియాతో మాట్లాడారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా జమాఅతే ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఒక ఉద్యమం ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. ఈ ఉద్యమం ద్వారా విస్తృత స్థాయిలో అనేక కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు ఎక్కడైనా ఉన్నాయి అంటే ముందుగా అక్కడ జమాత్ ఇస్లామీ హింద్ వింగ్ అక్కడ వాలిపోతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఏదైతే ఉందో ప్రజెంట్ బర్నింగ్ టాపిక్గా జమాత్ ఇస్లామీ హింద్ ఈ ఒక కార్యక్రమాన్ని ఒక బృహత్తర కార్యక్రమాన్ని ఒక ఉద్యమం రూపంలో చేపట్టింది. అదేమిటి అంటే మత్తు పదార్థాలను నిర్మూలిద్దాం, ఉత్తమ సమాజాన్ని నిర్మిద్దాం. మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో అది ఒక మందు అనే కాకుండా గంజాయి కానివ్వండి, కొకైన్ కానివ్వండి, సూది మందు ద్వారా తీసుకునేది కానివ్వండి, రకరకాల రూపంలో ఈరోజు మత్తు పదార్థాలు మన దేశ భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని శాసించే దిశగా ఉన్నాయి. టార్గెట్గా ఉన్నారు. ఇప్పుడు పిల్లలు టార్గెట్గా ఉన్నారు అంటే ఇది భవిష్యత్తులో ఎంత తీవ్రంగా ఉంటుంది దీని యొక్క పరిస్థితి అనేది మనం ఆలోచించాలి. అంటే స్కూల్ పిల్లలు కానివ్వండి, కాలేజ్ సాధారణ యువత కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎలాంటి పరిస్థితులకి లోనయ్యి తర్వాత తరాలకి మనం ఏం అందజేస్తున్నాము అనేది ఒక ప్రశ్న మనందరికీ కూడా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా ఈ సందేశాన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము రాష్ట్రానికి అటు దేశానికి కూడా మేము ప్రజలందరికీ కూడా అందజేస్తున్నాం. ఒకటి తర్వాత అంతేకాకుండా ఐరాస సైతం చేతులెత్తేసింది. అంటే ఎలాంటి రిపోర్ట్ ఇచ్చిందంటే దాదాపుగా 289 మిలియన్ల జనాభా ఏదైతే ఉందో అంటే ఇది గణాంకాలు, కేవలం అధికారిక లెక్కలు. అనధికారిక లెక్కలు ఎలా ఉన్నాయనేది మనకైతే తెలీదు. ఇవి అంతమంది దీనికి బానిసయ్యారు. మన కాపు సామాజిక వర్గంపై వైసీపీ సెంట్రల్ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని బేతు రామ్మోహన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు సామాజిక వర్గంపై సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఐక్య కాపు నాడు రాష్ట్ర అధ్యక్షుడు బేతు రామ్మోహన్ రావు పేర్కొన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ సీనియర్ కాపు నేతలపై గతంలో కూడా వెల్లంపల్లి ఇలాంటి వ్యాఖ్యలే చేశాడని గుర్తు చేశారు. వంగవీటి రాధాకృష్ణపై దాడికి రెక్కి నిర్వహించిన ఘటనతో కూడా వెల్లంపల్లికి సంబంధాలున్నాయని ఆరోపణలు చేశారు. వంగవీటి మోహనరంగ అనుచరుడిగా ఆయన ఆశయ సాధన కోసం టీడీపీ నేత బోండా ఉమా పనిచేస్తున్నారని తెలిపారు. ప్రజా సమస్యల పట్ల నిరంతరం ఉమా పోరాడుతున్నారన్నారు. ఈ ప్రెస్ క్లబ్లో విజయవాడలో ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం కాపు సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పార్టీలకు అతీతంగా అందరినీ కూడా దుర్భషలాడుతున్నటువంటి మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీను చేసేటటువంటి వ్యాఖ్యలపై మేము ఖండిస్తున్నాం. ఖబర్దార్ వెల్లంపల్లి అని చెప్పేసి తెలియపరచక తప్పదు. ఎందుకంటే వైసీపీ పార్టీలో ఉండి కాపు నాయకులు ఉన్నటువంటి సీనియర్ నాయకులు సామినేని ఉదయభాను గారి విషయంలో కానివ్వండి, ఆకుల శ్రీనివాస్ గారి విషయంలో కానివ్వండి, వివిధ కాపు నాయకులు సి రామచంద్రయ్య గారి విషయంలో కానివ్వండి, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు గతంలో చూసాం. అలాగే మా ఆరాధ్య దైవం వంగవీటి మోహనరంగ గారి కుమారుడు కేవలం 15 ఓట్ల తేడాతోటి మరి ఓడిపోవటం అనేది కూడా జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి ప్రజల సమక్షంలో మరి చేస్తూ ఉమాగారు చేస్తున్నటువంటి పని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ మరి ఈ వెల్లంపల్లి సీను వ్యాఖ్యలు ఓడిపోయిన తర్వాత 4.5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్లో వస్తున్నాడని చెప్పడం, వ్యాఖ్యలు చేయటం అది చాలా దారుణం. మరి వంటంలో ఉన్నటువంటి వెల్లంపల్లి సీను గారిని మరి అదే సామాజిక వర్గానికి చెందిన మరి వైశ్య సోదరులందరూ కూడా ఇతని యొక్క పీడ ఎప్పుడు వదులుతుందా అని చెప్పి మరి వంటంలో ఉంటే కనుక ఓటు వేయమని చెప్పేసి చెప్పిన తరుణంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మరి వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి.
రాష్ట్రాన్ని గంజాయికి చిరునామాగా మార్చిన వైకాపా నాయకులకు రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న జనసేన పార్టీ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్. ముగింపుకు చేరుకున్న గుణదల మరియమాత ఉత్సవాలు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే గుణదల మరియమాత ఉత్సవాలకు ప్రభుత్వ అధికారులు తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని వెల్లడించిన అధికారులు. గతంలో ఏ సీఎం చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాల పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్న వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్. ఎస్డివి న్యూస్ సమాప్తం. నమస్కారం.